సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు. మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది. మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖరరావు గారు ఇంత అనుభవాన్ని 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈరోజు ప్రతిపక్ష పాత్ర, శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్లో పడిపోవడం మీ స్థాయికి, మీ గౌరవానికి తగ్గదు. ఓటమి మేము చూసినాం. ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా, ఎమ్మెల్యేగా ఎంకన్నా ఓడిపోయిండు. కానీ ప్రజాక్షేత్రం మొదలలే మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి ప్రజా తీర్పు కోరినాం. మల్కాజ్గిరి నుంచి నేను, అదే విధంగా నల్గొండ నుంచి ఎంకన్నా ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించినాం. ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంటు నల్గొండ నుంచి, భువనగిరి నుంచి వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించారు. అది మల్కాజ్గిరి కావచ్చు, ఎంకన్నా ప్రాతినిధ్యం వహించిన భువనగిరి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ కావచ్చు. ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలని ప్రజలు అండగా నిలబడి గెలిపించారు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం ఇది తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? మీరెందుకు బయటికి రావడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలిండ్రు. వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో? ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు, పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు, రోడ్లు వేస్తామంటే వద్దంటారు, RRR కడతామంటే వద్దంటారు, బ్రాహ్మణవెల్లి పూర్తి చేస్తామంటే వద్దంటారు, ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, మన ఫాక్సికాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు, మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు. ఈరోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు. నేను అడుగుతున్నా, ఏది వద్దన్నప్పుడు, భూసేకరణ చేయొద్దన్నప్పుడు, పెట్టుబడులు రావద్దన్నప్పుడు, కాలేజీలు తెరవద్దన్నప్పుడు, ఉద్యోగాలు ఇవ్వద్దన్నప్పుడు, గ్రూప్ 4 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, గ్రూప్ 1 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇయ్యాల పరీక్షలు పెట్టొద్దు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వద్దు అంటే ఇది తెలంగాణకి క్షేమమా? ఇది తెలంగాణకు మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం. నూనూగు మీసాల యువకులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకొని శ్రీకాంతాచారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసింది వాళ్ళ భవిష్యత్ తరాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ బతుకులైన బాగుపడాలి అని కదా తెలంగాణ కోసం త్యాగం చేసింది. లేకపోతే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది మీ కుటుంబంలో 4 ముఖ్యమంత్రులని, 2 మంత్రులను, లేకపోతే రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను చేయడానికి పిల్లలందరూ ప్రాణత్యాగం చేసిండ్రా? మీ 4 కోసం మీ పిల్లలు త్యాగం చేసిరా? 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిండ్రా? నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖరరావు గారు. ఇవాళ మేము భావిస్తున్నాం 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రం
ఈ తెలంగాణలో ఉండే నిరుద్యోగ రాక్షసిని ఈ రోజు బంధించాలి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి